ఆయన మోహన్ బాబు గారి గురించి ఇందాకేదో సుమ అడిగితే సరదాగా జోకులుగా నేను మాట్లాడాను కానివ్వండి, చెప్తున్నాను కదా, ఆ మాట్లాడటానికి ఆయన ఇచ్చిన చదువు మాత్రమే కారణం. మోహన్ బాబు ఇందాక ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు శివుని మీద ఒక శివపాద సేవ చేసినటువంటి శివపాదార్చకుడైనటువంటి ఒక మహదేవ శాస్త్రి వస్తున్న ఆ నడక, కేవి, ఆ ఆలోచన విధానం, అటువంటి మహానటుడి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కడుపున పుట్టిన బిడ్డే మనుషుడు విష్ణు, అతన్ని కన్నప్పగా ఎన్నుకుని వీళ్ళందరూ చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఈ సినిమాలో యాక్ట్ చేసాం, శరత్ బాబు గారు, మోహన్ లాల్ గారు, లేకపోతే ఇంకొక అక్షయ్ కుమార్ గారు, ముఖేష్ గారు, వీళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేశారని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ యాక్ట్ చేయబడ్డారు. శివుని యొక్క ఆజ్ఞ చేత వీళ్ళందరూ ఈ సినిమాలో నటించాల్సిన, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన వాడు ఉన్నారు. మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో చేశారు, ఎన్నో సినిమాల్లో చేసి డబ్బు సంపాదించారు. డబ్బు సంపాదన మాత్రమే ప్రాతిపదికగా తీసినటువంటి సినిమా ఇది అయితే అయి ఉండొచ్చునేమో, కానీ కొంతమంది దృష్టిలో ఇది కేవలం పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ చేత, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత శిరసావహించి తీసినటువంటి ఈ సినిమా.